ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి, దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. అది కూడా అయిన తర్వాత ట్రిబ్యునల్కి కూడా మాకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అన్ని చట్టబద్ధమైనటువంటి అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత దెన్ దే విల్ టేక్ యాక్షన్. బట్ కానీ ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఇవాళ తెల్లారగట్ట, మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు, ఛాన్స్ తీసుకుని పగలగొట్టేశారు. ఇది కక్ష సాధింపు కాదు అని అనుకుందాం. కాసేపు మమ్మల్ని ఏమన్నారు నిన్నటిదాకా, మీరు కక్ష సాధింపు, మీరు ఆ ప్రజావేదికను కూల్చేశారు, మేము చాలా పవిత్రులు అన్నారు. మీరే అంది ప్రజావేదిక ప్రభుత్వాన్ని, ఇది మా పార్టీది, చట్టబద్ధంగా మేము తీసుకున్నటువంటిది. మీరు చట్టబద్ధంగా తీసుకుని ఆఫీస్ కట్టుకున్నారు. మా ఆఫీస్ మీద అంత కడుపు అంటే ఎందుకు? మా రాజకీయ పార్టీ కాదా మాది? మా రాజకీయ కలాపాలు మేము చేసుకోలేమా? చేసుకోకూడదా? ప్రభుత్వ స్థానంలో మీరు ఎట్టా కడతారని మీరు అనొచ్చు. మీరు ప్రభుత్వ స్థానంలో కట్టారు కదా తీసుకుని, మీకు అనే హక్కు ఎక్కడుంది? మేము లీజుకు తీసుకున్నాం కదా, మా లీజు క్యాన్సిల్ చేయాలి కదా, ఎన్ని చట్టబద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి కక్షపూరితంగా మీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, మాకు ఇవాళ 11 రావచ్చు, ఒకప్పుడు 151 వచ్చాయి, అయినా మాకు 40% ఆఫ్ ది షేర్ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. మా రాజకీయ పక్షానికి ఎందుకు ఈ కడుపు మంట? ఇది ధర్మమేనా? నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ముఖ్యమంత్రిగా 4వసారి మీరు ప్రమాణ స్వీకారం చేశారు, చట్టబద్ధమైన పరిపాలన చేస్తామన్నారు, కక్ష సాధింపులు ఉండవన్నారు. వాట్ ఈజ్ దిస్? ధర్మమేనా? ప్రజలు క్షమిస్తారా? ప్రజలు ఆలోచించాలని మనవి చేస్తున్నా. ప్రజలందరూ ఆలోచించవలసినటువంటి అవసరం ఏర్పడింది. ప్రభుత్వం అనాలైందండి వచ్చి 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయి. ఎన్ని రోజులు అయింది? ఇప్పటికి 16 రోజులు 17 రోజులు అయింది. మీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అయ్యింది. శాఖలు కూడా పూర్తిగా అందరూ సెటిల్ కాలేదు. పోనీ మీరు ఇచ్చిన సూపర్ 6 సూపర్ 7 వాగ్దానాలు ఇంకా అమల్లోకి రాలేదు. వాగ్దానాలు అమలు రాకముందే, ప్రజా పరిపాలన చేయకముందే మీరు విధ్వంసానికి పాల్పడుతున్నారంటే దేనికి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారు? దేని గురించి మీరు ఆలోచన చేస్తున్నారు? ప్రజలు గమనించలేరా అని అడుగుతాను. ఇది ధర్మము కాదు, ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పక్షాలు క్షమించకూడదని మీ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వైజాగ్లో